सर्वशक्तिमान को प्रभु को जय मसीह की। దేవుని నామములో అందరికి వందనాలు చెల్లిస్తున్నాను। सब कैसे हैं? అందరూ ఎలా ఉన్నారు? प्रभु यीशु मसीह के नाम से దేవుని నామములో सबको शुभकामना लाता हूँ। అందరికి వందనాలు చెల్లిస్తున్నాను। आप अपने जिंदगी में परमेश्वर आशीष देने वाला है। నీ జీవితంలో దేవుడు ఇవాళ ఆశీర్వదించబోతున్నాడు। आज ये वचन आपके लिए आशीष का कारण होगा। ఈ వాక్యం ఈ రోజు నీ జీవితంలో ఆశీర్వాదకరంగా ఉంటుంది। कई दिनों से आप प्रार्थना कर रहे होगा। చాలా రోజుల నుంచి నువ్వు ప్రార్థన చేస్తున్నావేమో। कई दिनों से आप अपने परमेश्वर उपस्थिति में जाके दुआ कर रहे होगा। చాలా రోజుల నుంచి దేవుని సన్నిధికి వెళ్ళి నువ్వు ప్రార్థన చేస్తున్నావేమో। कि प्रभु ये चाहता है కానీ దేవుడు ఇలా చూస్తున్నాడు, आप आशीष पाने के लिए, నువ్వు ఆశీర్వదించబడడం కోసం, आपके बच्चे आशीषित होने के నీ लिए, పిల్లలు ఆశీర్వదించబడడం आपके కోసం, परिवार आशीषित होने के నీ लिए, కుటుంబం ఆశీర్వదించబడడం आपके కోసం, कलीसिया आशीष होने के लिए నీ సంఘం ఆశీర్వదించబడడం కోసం प्रभु आपकी जिंदगी में महान करने के लिए तैयार है। దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యం చేయడానికి తయారుగా ఉన్నాడు। क्या आप तैयार है कि परमेश्वर का वचन को सुनने के लिए? నువ్వు రెడీగా ఉన్నావా దేవుని వాక్యం వినడం కోసం? ताकि वचन आपके जिंदगी का जीवन को परिवर्तन करती है। ఎందుకంటే దేవుని వాక్యము నీ జీవితాన్ని మార్చేస్తుంది। आपकी आंसू को आप पोंछती है, నీ కన్నీరు తుడుస్తుంది, आपकी सारी बीमारी को हटा देती है। నీకు అనారోగ్యం నుంచి విడుదల కలుగజేస్తుంది। मैं आज के आपके लिए दुआ करना चाहता ఈ हूँ। రోజు నేను మీకోసం ప్రార్థన చేయాలనుకుంటున్నాను। सर्वशक्तिमान परमेश्वर तेरे धन्यवाद करता हूँ। పరిశుద్ధుడానికి ఎంతో వందనాలు आज చెల్లిస్తున్నాను। वचन के द्वारा आप हमारे साथ बातें करें। ప్రభువా ఈ రోజు వాక్యం ద్వారా మీరు మాతో जिस మాట్లాడండి। वचन हम सुनने जा रहे हैं उस वचन के द्वारा हर एक व्यक्ति का जिंदगी में आशीष का कारण होने पाए। ప్రభువా ఏ వాక్యం అయితే మేము వినడానికి వెళ్తున్నామో ఆ వాక్యం ద్వారా ప్రతి ఒక్కరి జీవితంలో प्रभु आप बात ఆశీర్వదించబడడానికి करेंगे సహాయం तो చేయండి। आप बात करेंगे तो हमारा आंसू को पहुंचेगा। ప్రభువా మీరు మాతో మాట్లాడితే మా కన్నీరు తుడిచేవారు మీరే ప్రభువా। आप ही बात करने के द्वारा हमारा जिंदगी में शांति मिलती है। ప్రభువా నువ్వు మాట్లాడడం ద్వారా మా జీవితంలో శాంతి हर దొరుకుతుంది। एक व्यक्ति की जिंदगी में तू कार्य करे। ప్రతి ఒక్కరి జీవితంలో మీకు కార్యం చేయండి। यीशु मसीह के नाम से मैं मांगता हूँ। యేసు నామములో అడుగుతున్నాను తండ్రి। इस सुंदर वक्त के लिए मैं धन्यवाद देता हूँ। ఈ మంచి సమయానికి వచ్చి దేవుని వందనాలు आज చెల్లిస్తున్నాను। परमेश्वर आपकी जिंदगी में आशीष देने वाला है। దేవుడు ఈ రోజు మీ జీవితంలో क्या आप ఆశీర్వదించబోతున్నాడు। तैयार है कि परमेश्वर का वचन उसको सुनने के लिए? నువ్వు రెడీగా ఉన్నావా దేవుని వాక్యం వినడం वचन కోసం? आपका जिंदगी को परिवर्तन करती है। దేవుడు వాక్యము నీ జీవితాన్ని మార్చేస్తుంది। वचन आपको बहुत सारे आशीषों को लेके आती है। దేవుని వాక్యము నీ జీవితంలో గొప్ప ఆశీర్వాదాన్ని తీసుకురాబోతుంది। आज का संदेश ये है, ఈ రోజు వాక్యం ఇదే ఉంది। आशीष का कारण बनने के लिए हम क्या करना है? ఆశీర్వదించబడడం కోసం మనం ఏం చేయాలి? हम इस आशीष का मतलब ये है, ఆశీర్వాదం అంటే ఇది हम लोग कार खरीदा है, మనం ఒక కార్ కొన్నాము, हम लोग घर खरीदा है, మనం ఒక ఇల్లు हम తీసుకున్నాము, कपड़ा खरीदा है, మనం బట్టలు తీసుకున్నాము, हम हमारा जिंदगी में परमेश्वर अच्छा संतान दिया है। మన కుటుంబంలో మంచి పిల్లల్ని हम దయచేశారు। सोचते हैं ये इस प्रकार के आशीषों को सोचते हैं, మనం అనుకుంటాం ఇవన్నీ మనకు ఆశీర్వాదాలని। लेकिन मैं बोलना चाहता हूँ, దాన్ని మీకు आपके చెప్పాలనుకుంటున్నాను। पास धन हो सकता మీ है, దగ్గర డబ్బు ఉండవచ్చు, लेकिन आपको नींद नहीं आएगा तो కానీ మీకు నిద్ర రాకపోతే क्या फायदा है? ఏం లాభము? आपके पास पैसा है, మీ దగ్గర డబ్బులు ఉన్నాయి, जो खाता है खाना वो हजम नहीं होता तो क्या फायदा है? మీరు అన్నం తింటే అది అరగకపోతే ఏం లాభము? मैं बताना चाहता हूँ, నేను మీకు చెప్పాలనుకుంటున్నా, आप पैसा देके और पुस्तक खरीदते हैं, మీరు డబ్బులు ఇచ్చి పుస్తకాలను కొంటున్నారు, लेकिन ज्ञान को नहीं खरीद सकता है। జ్ఞానాన్ని కొనలేరు। मैं बताना चाहता నేను हूँ, మీకు చెప్పాలనుకుంటున్నా, आशीष का कारण बनने के लिए ఆశీర్వదించబడడం కోసము हमको क्या करना पड़ेगा? మనం ఏం చేయాలి? कई प्रकार के लोग చాలా మంది और आशीष पाया मतलब घोड़ा गाड़ी कपड़ा ये सब खरीदा है इसलिए मैं आशीष पाया सोचते हैं। చాలా మంది అనుకుంటున్నారు ఇల్లు కొన్నాము, బండ్లు కొనుక్కున్నాము, మేము ఆశీర్వదించబడ్డాము అనుకుంటున్నారు। मैं आज आपकी जिंदगी में एक अच्छा संदेश को लाना चाहता हूँ। ఈ రోజు నేను మీ జీవితంలో ఒక మంచి వాక్యాన్ని ये वचन తీసుకుంటున్నాను। आपके लिए है, ఈ వాక్యము మీకోసమే, आपके परिवारों के लिए, మీ కుటుంబం కోసమే, आपके बच्चों के మీ लिए, పిల్లల కోసమే, आपके कलीसिया के మీ लिए, సంఘం కోసమే, आपकी जिंदगी की आशीष का कारण बन जाएगी। మీ జీవితం మార్చడం కోసమే। पहली बात मैं बोलना चाहता हूँ, ఫస్ట్ మాట आशीष చెప్పాలనుకుంటున్నా, को कारण बनने के लिए ఆశీర్వదించబడడం కోసము हमको क्या करना पड़ेगा? మనం ఏం చేయాలి? औरों को आशीष का कारण होने के लिए ఇతరులకు ఆశీర్వదించబడడం కోసము हमको क्या करना पड़ेगा? మనం ఏం చేయాలి? मत्ती रचित समाचार మత్తయి సువార్త 14 अध्याय 14వ అధ్యాయము उसका 13 आयत हम लोग पढ़ते हैं। 13వ వచనము చదువుకుందాము। యేసు ఆ సంగతి విని దోణి ఎక్కి అక్కడి నుండి అరణ్య ప్రదేశమునకు ఏకాంతంగా వెళ్ళెను। జనసమూహంలో ఆ సంగతి విని పట్టణంలో నుండి కాలినడకన ఆయన వెంట వెళ్ళిరి। जहाँ यीशु मसीह और एक सुनसान जगह में था అక్కడ యేసుక్రీస్తు శూన్యమైన స్థానంలో ఉన్నాడు। और वहाँ
और एक नाव में चढ़कर एक अलग जगह में गया है। ఒక దోణి ఎక్కి వేరే స్థలానికి వెళ్తున్నాడు। वहाँ जाने के बाद में అక్కడికి వెళ్ళినాక और वहाँ एक एकांत में परमेश्वर के साथ बैठने के लिए उसके साथ और एक संबंध रखने के लिए गया है। అక్కడ ఒక అరణ్య ప్రదేశంలో కూర్చొని దేవునితో మాట్లాడడం కోసం వెళ్ళాడు। और मैं बताना चाहता हूँ, నేను మీకు చెప్పాలనుకుంటున్నాను। 14 आयत में इस प्रकार से लिखा है, 14వ వచనంలో ఇలా రాసి ఉంది, ఆయన వచ్చి ఆ గొప్ప సమూహంను చూచి వారి మీద కనికరపడి వారిలో రోగులైన వారిని స్వస్థపరిచెను। 14 मैं बताना चाहता हूँ, నేను మీకు చెప్పాలనుకుంటున్నా, इसमें निकल करके बहुत सारे लोग गांव से पैदल में यीशु जहाँ है और वहाँ आ रहा था। చాలా మంది ఆ సంగతి విని పట్టణంలో నుండి కాలినడకన అక్కడికి వచ్చారు। मैं बताना चाहता हूँ, నేను మీకు చెప్పాలనుకుంటున్నా, यीशु एक सुनसान जगह में है, యేసయ్య ఒక అరణ్య ప్రదేశంలో ఉన్నాడు। वहाँ कोई भी नहीं है అక్కడ ఎవ్వరు లేరు। और ये नाव में चढ़ के वहाँ गया। దోణి ఎక్కి అక్కడికి వెళ్ళాడు। मैं बताना चाहता हूँ, నేను మీకు जब చెప్పాలనుకుంటున్నా, लोग सुना है यीशु वहाँ है, అక్కడ చాలా మంది ప్రజలు విన్నారు యేసుక్రీస్తు అక్కడ ఉన్నాడని। और यीशु वहाँ है वो जब सुना तो लोग पैदल में यीशु के पास आया है। యేసుక్రీస్తు అక్కడ ఉన్నారని విని ప్రతి ఒక్కరు కాలినడకన వచ్చారు। मैं बताना चाहता हूँ, నేను మీకు आज చెప్పాలనుకుంటున్నా, घोड़ा है, गाड़ी है, ఈ రోజు మీ దగ్గర బండ్లు ఉండవచ్చు, आज ट्रेन है, ఇక్కడ ఈ రోజు ట్రైన్లు ఉన్నాయి, फ्लाइट्स है, ఫ్లైట్లు ఉన్నాయి, रॉकेट्स है, రాకెట్స్ ఉన్నాయి, इधर उधर जाने के लिए। అటు ఇటు వెళ్ళడానికి అన్ని लेकिन ఉన్నాయి। उस समय में కానీ అప్పుడు हमेशा लोग चलते थे और आप लोग यीशु के पास जाने के लिए। అప్పుడు అందరూ కాలినడకనే నడిచేవాళ్ళు। आप आशीष का कारण बनने के लिए మీరు ఆశీర్వదించబడడం కోసము परमेश्वर के पास में जाने के लिए कीमत चुकाना पड़ेगा। దేవుని దగ్గరికి వెళ్ళాలంటే వెల చెల్లించాలి। जहाँ यीशु है वहाँ जाने के लिए कीमत चुकाना है। ఎక్కడైతే యేసు ఉన్నాడో అక్కడికి వెళ్ళడానికి వెల చెల్లించాలి। सारे के पास जाने के लिए అందరూ విన్నారు యేసు ప్రభు దగ్గరికి వెళ్ళాలని। पैदल में चल रहा है, వాళ్ళ కాలినడకన पैदल వెళ్తున్నారు। में चल रहा है। వాళ్ళ కాలినడకన कौन వెళ్తున్నారు। जा रहा है मालूम है? ఎవరెవరు వెళ్తున్నారో తెలుసా? मत्ती समाचार 15 का उसका 29 में इस प्रकार से लिखा है। మత్తయి సువార్త 15వ అధ్యాయం 29వ వచనంలో ఇలా రాసి ఉంది, యేసు అక్కడ నుండి వెళ్లి గలిలయ సముద్ర తీరమునకు వచ్చి కొండ ఎక్కి అక్కడ కూర్చుండగా బహు జన సమూహంలో ఆయన ఎదుగు కుంటివారు, గుడ్డివారు, మూగవారు, అంగహీనులు మొదలైన అనేకులు తీసుకొని వచ్చి ఆయన పాదముల యొద్ద పడవేసిరి। मैं बताना चाहता हूँ, నేను మీకు जब చెప్పాలనుకుంటున్నా, यीशु के पास में और लोग पैदल में जा गया, అక్కడ యేసుక్రీస్తు దగ్గరికి కాలినడకన వెళ్ళినప్పుడు वहाँ लंगड़े हैं, అక్కడ కుంటివారు ఉన్నారు, अंधे हैं, గుడ్డివారు ఉన్నారు, गूंगे हैं, మూగవారు ఉన్నారు, ढूंढे हैं అంగహీనులు और ఉన్నారు। बहुत सारे बीमारी पड़ा हुआ लोग यीशु के पास में गए। చాలా మంది అనారోగ్యంగా ఉన్నారు, యేసుక్రీస్తు దగ్గరికి వెళ్ళారు। मैं बताना चाहता हूँ, నేను మీకు जहाँ చెప్పాలనుకుంటున్నా, यीशु के पास जाने के लिए लोग कीमत चुकाया है। అక్కడ యేసుక్రీస్తు దగ్గరికి వెళ్ళాలంటే వాళ్ళు వెల చెల్లించారు। मैं बताना चाहता हूँ, నేను మీకు और చెప్పాలనుకుంటున్నా, आशीष का कारण बनने के लिए మీరు ఆశీర్వదించబడడం కోసం यीशु के पास जाने के लिए कीमत चुकाना है। యేసుక్రీస్తు దగ్గరికి వెళ్ళాలంటే వెల చెల్లించాలి। आजकल कोरोना चल रहा है, ఈ రోజు కరోనా నడుస్తుంది। कोरोना के कारण लोग चर्चेस में नहीं जा पा रहा है, కరోనా వల్ల ఎవరు చర్చిలకు వెళ్తలేరు, कई प्रकार का बहाना बना रहा है। చాలా రకాల బహానాలు చెప్తున్నారు। मैं बताना चाहता हूँ, నేను మీకు वचन చెప్పాలనుకుంటున్నా, इसमें लिखा है, వాక్యంలో రాసి जहाँ ఉంది, यीशु है वहाँ उसके पास में लोग गया, अंधे गूंगे लंगड़े गूंगा ढूंढे गया है। అక్కడ యేసుక్రీస్తు ఉన్న దగ్గరికి కుంటివారు, మూగవారు, అంగహీనులు మొదలైన వాళ్ళు అక్కడికి వెళ్ళారు। मैं बताना चाहता हूँ, నేను మీకు एक చెప్పాలనుకుంటున్నా, लंगड़ा व्यक्ति को उस जगह में ले जाने के लिए और एक सहारा चाहिए। ఒక కుంటివాడిని యేసుక్రీస్తు దగ్గరికి తీసుకెళ్ళాలంటే ఆ కుంటివాడికి ఒక వ్యక్తి అవసరమై ఉన్నది। एक अंधा व्यक्ति को ले जाने के लिए और एक व्यक्ति को आवश्यकता है। కుంటివాడిని తీసుకెళ్ళాలంటే ఆయనకు ఒక వ్యక్తి అవసరమై ఉన్నది। एक ढूंढा व्यक्ति जो नहीं बोल पाता है और उसको लेने के और एक व्यक्ति का सहारा चाहिए। మూగవాడిని తీసుకెళ్ళాలంటే కూడా ఆయనకు ఒక సహకారి కావాలి। मैं बताना चाहता हूँ, నేను మీకు वो लोग చెప్పాలనుకుంటున్నా, नहीं सोचा है, వాళ్ళు అనుకోలేదు, कीमत चुकाया है। అక్కడ వాళ్ళు ఆ వెల చెల్లించారు। वो लंगड़ा गया है, అక్కడ ఆయన కుంటివాడు వెళ్ళాడు, अंधे गया है, కుంటివాడు వెళ్ళాడు, और गूंगे गया है, మూగవారు వెళ్ళారు, और ढूंढे गया है అంగహీనులు వెళ్ళారు। यीशु के पास में जाने के लिए। యేసుక్రీస్తు దగ్గరికి मैं వెళ్ళారు। बताना चाहता हूँ, నేను మీకు यीशु के చెప్పాలనుకుంటున్నా, पास में जाने के लिए ये लोग कीमत चुकाया है। యేసుక్రీస్తు దగ్గరికి వెళ్ళడానికి వీళ్ళు వెల आप చెల్లించారు। कितना कीमत चुकाते हो? మీరు ఎంత వెల చెల్లిస్తున్నారు? दोनों हाथ प्रभु ने दिया, రెండు చేతులు దేవుడిచ్చాడు, दोनों पैर प्रभु ने दिया, రెండు కాళ్ళు దేవుడిచ్చాడు। अच्छा
अच्छा मुंह प्रभु ने दिया, మంచి మొహం దేవుడిచ్చాడు, अच्छा कान प्रभु ने दिया। మంచి చెవులు దేవుడిచ్చాడు. अगर अंधा व्यक्ति, लंगड़ा व्यक्ति, गूंगा व्यक्ति जा सकता है तो आप क्यों नहीं जाएंगे प्रभु की पसंद में जाने के? యేసు దగ్గరికి కుంటివాడు, మూగవాడు, అంగహీనుడు వెళ్ళినప్పుడు నువ్వెందుకు వెళ్ళలేవు? मैं बताना चाहता हूँ, నేను మీకు तुम्हारा చెప్పాలనుకుంటున్నాను, जिंदगी में आशीष का कारण होने के लिए మీ జీవితంలో ఆశీర్వదించబడడం కోసము आइए प्रभु के पास में जाइए, రండి యేసుక్రీస్తు దగ్గరికి. कीमत चुकाइए, మీరు వెల చెల్లించండి. हमेशा बहाना बोलना बंद करिए। మీరు ఎప్పుడు బహానాలు చెప్పడం బంద్ చేయండి. मैं बताना चाहता నేను हूँ, మీకు हमें చెప్పాలనుకుంటున్నాను, अनेक मेरे साथी, मैं आपको बताना चाहता हूँ నేను మీకు कि చెప్పాలనుకుంటున్నాను, बहाना बनाना సాకులు చెప్పడము और हर एक व्यक्ति को आती है। సాకులు చెప్పడం ప్రతి ఒక్కరికి వస్తుంది. आज करंट नहीं है, ఈ రోజు కరెంట్ లేదు, आज पानी नहीं आया, ఈ రోజు వాటర్ రాలేదు, आज इसलिए हम लोग चर्च में नहीं जा पाएंगे, అందుకే రాలేదు, మేము खाना చర్చికి नहीं बनाया వంట చేయలేదు, इसलिए हम लोग नहीं जा पाएंगे, అందుకే చర్చి దగ్గరికి आज రాలేదు, चर्च कोई रिश्तेदार रिलेटिव्स आया మా చుట్టాలు వచ్చిళ్ళు, तो इसलिए हम लोग चर्च में नहीं जा అందుకే पाएंगे। చర్చికి రాలేదు. बहाना बंद करना है, సాకులు చెప్పడం బంద్ प्रभु చేయండి, के पास में जाना है। దేవుడి సన్నిధికి अरे వెళ్ళండి. अंधा लंगड़ा गूंगा जा सकता है तो आप क्यों नहीं जा सकते हैं? గుడ్డివాడు, మూగవాడు, ఆ గుడ్డివాడు వెళ్ళినప్పుడు నువ్వు ఎందుకు వెళ్ళలేవు? आइए प्रभु के पास में जाने का कीमत चुकाइए। రండి దేవుని దగ్గరికి వెళ్ళడానికి एक वचन हम लोग చెల్లించండి. पढ़ते हैं, ఇంకొక వాక్యం 14 చదువుకుందాం. आयत को हम लोग पढ़ते हैं, 14వ వచనం చదువుకుందాం. 14 हाँ 14 का 14, मत्ती रचित समाचार 14 का 14। మత్తయి సువార్త 14:14. ఆయన వచ్చి ఆ గొప్ప సమూహంను చూచి వారి మీద కనికరపడి जब यीशु आके वो सारे लोगों को देखा और उनके ऊपर में वो कृपा किया है, యేసు అక్కడికి వచ్చి ఆ సమూహంను చూచి వారి మీద కనికరపడ్డాడు, उन्होंने उसके ऊपर में तरस खाया। వాళ్ళ మీద కనికరపడ్డాడు. उन्होंने तरस खाने वाला परमेश्वर ఆయన है। కనికరపడే దేవుడు. मैं बताना चाहता हूँ, నేను మీకు कीमत చెప్పాలనుకుంటున్నాను, चुका के जानने के द्वारा వెల చెల్లించడం వల్ల मैं अब पहली आशीष आप पाएंगे। ఫస్ట్ ఆశీర్వదించబడతావు. क्या कौन सा आशीष है? ఏం ఆశీర్వాదము? वो आपको ऊपर में तरस खाएगा। ఆయన నీ మీద क्या కనికరపడతాడు. आप परमेश्वर के साथ है? నువ్వు దేవునితో ఉన్నావా? अब आप परमेश्वर के साथ, प्रभु यीशु के साथ है? నువ్వు యేసుక్రీస్తుతో ఉన్నావా? बोल सकते हैं मैं यीशु के साथ में हूँ। నువ్వు చెప్పగలుగుతావా నేను దేవునితో ఉన్నానని? यीशु के साथ जो है उसके ऊपर में यीशु तरस खाता है। యేసుక్రీస్తుతో ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద యేసయ్య కనికరపడతాడు. जब यीशु तरस खाता है యేసయ్య కనికరపడితే और हमारा जीवन आशीष का कारण बन जाते మన हैं। జీవితం ఆశీర్వదించబడుతుంది. आज बताना चाहता हूँ, నేను మీకు पहले చెప్పాలనుకుంటున్నాను, कीमत चुका के जाना है। ఫస్ట్ వెల చెల్లించి వెళ్ళాలి. दूसरी बात, రెండో మాట, वो हमारे ऊपर में और केवल तरस खाता है। ఆయన మన మీద కనికరపడతాడు. मैं हालेलुया హల్లెలూయా. मैं बताना चाहता हूँ నేను మీకు कि చెప్పాలనుకుంటున్నాను, और वो हमारे ऊपर में तरस खाने के द्वारा ఆయన మన మీద కనికరపడడం వల్ల हम बहुत सारे आशीष को पा सकते हैं। మనం చాలా ఆశీర్వదించబడతాము. मैं बताना चाहता हूँ, నేను మీకు చెప్పాలనుకుంటున్నాను, परमेश्वर ने अपने प्रजा के ऊपर हमेशा तरस खाते रहा। యేసుక్రీస్తు అందరి మీద కనికరిస్తూనే ఉన్నాడు. और मैं बताना चाहता हूँ, ఇంకా నేను మీకు वो तरस खाने वाला ఆయన परमेश्वर है। కనికరపడే దేవుడు. और एक वचन पढ़ेंगे, ఇంకొక వచనం చదువుకుందాము. हाँ సాయంకాలం అయినప్పుడు ఆ. శిష్యులు ఆయన యొద్దకు వచ్చి ఆయన వచ్చి ఆ గొప్ప సమూహంను చూచి వారి మీద కనికరపడి వారిలో రోగులైన వారిని స్వస్థపరిచెను. उन्होंने और जो बीमारियों को चंगा किया है। ఆయన రోగులైన వారిని స్వస్థపరిచిండు. कीमत चुका के जाने के द्वारा వెల చెల్లించి వెళ్ళడం వల్ల यीशु उसके उन लोगों के ऊपर में तरस खाया। వాళ్ళ మీద యేసు కనికరపడ్డాడు. तरस खाया नहीं है ఆయన కనికరపడమే కాదు, और उन्होंने उनको चंगा किया है। వాళ్ళను స్వస్థపరిచిండు. मैं बताना चाहता నేను हूँ, మీకు उसके చెప్పాలనుకుంటున్నాను, कोड़े खाने से हमें चंगाई है, ఆయన రక్తం కార్చడం వల్ల మనకు उसको రక్షణ ఉంది. मार खाने से हमें चंगाई है। ఆయన దెబ్బ తినడం వల్ల మనకు రక్షణ आज ఉంది. ही प्रभु आपसे बातें कर रहा ఈ है। రోజు దేవునితో మాట్లాడుతున్నాడు. कोरोना के कारण परेशानी है, నువ్వు కరోనా వల్ల బాధపడుతున్నావా? कैंसर से परेशानी है, క్యాన్సర్ లో బాధపడుతున్నావా? टीबी से आप परेशानी है, టీవీ వచ్చి బాధపడుతున్నావా? बहुत प्रकार की समस्याओं से आप गुजर रहे हो। చాలా ఇబ్బందుల నుంచి నువ్వు వెళ్తున్నావా? यीशु के पास जाइए, యేసుక్రీస్తు దగ్గరికి వెళ్ళు. वो आपके ऊपर में तरस खाएगा, ఆయన నీ మీద वो కనికరపడతాడు. आपकी बीमारी को चंगा करेगा, నీను అనారోగ్యం నుంచి वो आपके స్వస్థపరుస్తాడు. जीवन को आशीष देंगे। నీ జీవితంలో ఆశీర్వదిస్తాడు. Praise the Lord। హల్లెలూయా. मैं बताना चाहता నేను हूँ మీకు और एक చెప్పాలనుకుంటున్నా, सुंदर बात मैं बोलना चाहता हूँ, ఇంకొక మాట वो చెప్పాలనుకుంటున్నా. हमारा सारे बीमारियों को चंगा किया है। ఆయన ప్రతి ఒక్క రోగంను స్వస్థపరిచిండు.
और उस बीमारियों से और एक प्रकार का बीमारी है और मानसिक बीमारी है। ఒక రకమైన బీమారి, ఒక రకమైన రోగం ఉంటది, మానసిక రోగము। और वो लोगों के पास में जाएगा तो उसको कोई दवा नहीं है। అది ఎవరి దగ్గరికి పోయినా దానికి మందులు దొరకవు। और जो और वो विचार करते हैं उसको मन वेदन के कारण वो लोग परेशान हो जाते हैं। మానసిక రోగం వల్ల ఆలోచించి ఆలోచించి వాళ్ళు బాధపడుతూ ఉంటారు। उन लोगों को भी प्रभु चंगा करेंगे। వాళ్ళని కూడా దేవుడు इतना महान परमेश्वर को हम पाया है। ఎంత గొప్ప దేవుని మనం क्या పొందుకున్నాము। आप परमेश्वर को और आपकी जिंदगी में अनुग्रह को देखना चाहते हैं? దేవుని ఆశీర్వాదాలను నీ జీవితంలో చూడాలనుకుంటున్నావా? चुका के प्रभु की पसंद में जाइए। వేల చెల్లించి దేవుని దగ్గరికి వెళ్ళండి। वे आपके ऊपर में तरस खाएगा। ఆయన నీ మీద वे కనికరపడతాడు। आपकी बीमारी को चंगा करेगा। ఆయన నిన్ను అనారోగ్యం నుంచి और స్వస్థత పొందుతాడు। कोरोना से छुटकारा हो, నీకు కరోనా నుంచి విడుదల కలుగుతుంది। कैंसर से छुटकारा हो, క్యాన్సర్ నుంచి విడుదల కలుగుతుంది। टीबी से छुटकारा हो, టీబీ నుంచి చుట్కారా కలుగుతుంది। डायबिटिक से छुटकारा हो, నీకు డయాబెటిస్ నుంచి విడుదల కలుగుతుంది। और कई प्रकार के बीमारियों से प्रभु चंगा करने के लिए वो तैयार है। ఎన్నో రకాల రోగాల నుంచి దేవుడు నిన్ను क्या बोल స్వస్థపరచాలనుకుంటున్నాడు। सकते हैं? हालेलुया, చెప్పాలి అందరూ హల్లెలూయా। हालेलुया। हालेलुया। बताना चाहता हूँ, నేను మీకు सुंदर చెప్పాలనుకుంటున్నా, बात में बात करना चाहता हूँ। మంచి మాట చెప్పాలనుకుంటున్నా। और 14 अध्याय 15 आयत में इस प्रकार से लिखा है। 14వ అధ్యాయము 15వ వచనంలో ఇలా రాసి ఉంది। और एक हम लोग पढ़ते हैं, पढ़ेंगे जरूर। సాయంకాలం అయినప్పుడు ఆ. శిష్యులు ఆయన యుద్ధకు వచ్చి, ఇది అరణ్య ప్రదేశము, ఇప్పటికే పొద్దుపోయేను, ఈ జనులు గ్రామంలోనికి వెళ్లి భోజన పదార్థములు కొనుక్కొనుటకై వారిని పంపివేయమని చెప్పిరి। यीशु के पास में अपने चेला लोग आके कह रहा है, యేసు దగ్గరికి తన శిష్యులు వచ్చి చెప్తున్నారు, और ये सुनसान जगह है ఇది అరణ్య ప్రదేశము, और यहाँ कुछ भी नहीं है, ఇక్కడ ఏం దొరకదు। और लोगों को भेजेंगे ताकि वो लोग जाके खरीद करके और खाना खाएंगे। వీళ్ళను పంపించేదాము, గ్రామంలోకి వెళ్లి భోజన పదార్థాలు వాళ్ళు కొనుక్కుంటారు। मैं बताना चाहता हूँ, నేను మీకు यहाँ చెప్పాలనుకుంటున్నా, कुछ भी नहीं है। ఇక్కడ ఏం లేదు। कितना सुंदर बात है। ఎంత మంచి మాట। यहाँ वो लोग यीशु के चेला बोल रहा है, యేసుక్రీస్తు శిష్యులు చెప్తున్నారు, यहाँ असंभव है। ఇక్కడ ఏం దొరకదు। पहली बात बोला हूँ, ఫస్ట్ మాట, यीशु के पास जाने के लिए कीमत चुकाना है। ఫస్ట్ మాట, యేసుక్రీస్తు దగ్గరికి వెళ్ళాలంటే వెల చెల్లించాలి। दूसरी बात, वो आपके ऊपर में तरस खाएगा। రెండవ మాట, ఆయన నీ మీద కనికరపడతాడు। तीसरी बात बोलना चाहता हूँ, మూడో మాట वो చెప్పాలనుకుంటున్నా, आपकी बीमारी को चंगा करेगा। రోగం నుంచి స్వస్థత కలుగుతుంది। चौथी बात बोलना चाहता हूँ, నాలుగో మాట చెప్పాలనుకుంటున్నా, असंभव की बातों को संभव करने वाला है। జరగని విషయాలు జరుగుతాయి, అసాధ్యమైనది मैं సాధ్యపరుస్తాడు। बताना चाहता हूँ, నేను మీకు जो చెప్పాలనుకుంటున్నా, असंभव है वो संभव करेगा। అసాధ్యమైనది సాధ్యపరుస్తాడు। चेला कह रहा है, శిష్యులు చెప్తున్నారు, ये सुनसान जगह है, ఇక్కడ ఈ సుంచారమైన ప్లేసు, सुनसान जगह है, ఇది అరణ్య ప్రదేశము, यहाँ कुछ भी नहीं मिल रहा ఇక్కడ है। ఏం దొరుకుతలేదు। गाँव में भेजिए, వీళ్ళను గ్రామంలోనికి పంపించు, खाना खरीद के खाएंगे। వాళ్ళు భోజనం కొనుక్కొని తింటారు। ये लोग उपवास में रह रहा है, వాళ్ళు ఉపవాసం ఉంటున్నారు, यह असंभव है। ఇక్కడ దొరకదు। क्या आपकी परिस्थिति को देखते हुए असंभव कहते हैं? నీ పరిస్థితులను చూసి నా వల్ల అయితలేదు అనుకుంటున్నా, जहाँ यीशु है वहाँ असंभव कैसे हो सकता है? ఎక్కడైతే యేసుక్రీస్తు ఉన్నాడో అక్కడ అసాధ్యమైనది ఏముంది? मैं बताना चाहता हूँ, నేను మీకు చెప్పాలనుకుంటున్నా, जहाँ यीशु है और वहाँ लोग वो चेला ये ग्रहण नहीं कर पा रहा है कि यीशु है, असंभव को संभव करने वाला बोलकर नहीं सोच पा रहा है। అక్కడ యేసుక్రీస్తు ఉన్నాడు, అయినా కూడా వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఇక్కడ ఏం దొరుకుతలేదు కదా అని వాళ్ళు ఆలోచిస్తున్నారు। मैं बताना चाहता हूँ, నేను మీకు यहाँ చెప్పాలనుకుంటున్నా, असंभव है। ఇక్కడ అసాధ్యం कई लोग सोचते हैं చాలా మంది ఆలోచిస్తారు, मुझे बच्चा होना असंभव है, నాకు పిల్లలు కావడము అసాధ్యము, नौकरी मिलना असंभव है, నాకు ఉద్యోగం దొరకడం అసాధ్యము, घर खरीदना असंभव है, నేను ఇల్లు కట్టడం అసాధ్యము, मैं धनवान बनना असंभव है। నేను గొప్పవాడిని కావడం అసాధ్యము, कितना साल से मैं चर्च में जा रहा हूँ, నేను ఇన్ని సంవత్సరాల నుంచి చర్చికి వెళ్తున్నాను, कुछ भी नहीं हो रहा है। ఏమైతలేదు। या असंभव की बात जब आती है ఇక్కడ అసాధ్యమైన మాట వస్తే तो सब कुछ संभव है। ఆయనకు ప్రతి ఒక్కటి సాధ్యమై ఉన్నది। आपको सब कुछ संभव नहीं है, మనకి ఏది సాధ్యము కాదో लेकिन परमेश्वर को सब कुछ संभव है। ఆయనకు ప్రతి ఒక్కటి సాధ్యమై वो ఉన్నది। बहुत ऊंचाई में है, ఆయన గొప్ప స్థానంలో हम ఉన్నాడు, बहुत नीचे है। మనం ఇంత కింద ఉన్నాము। और जब हम ऊपर उसके ऊपर में विश्वास करेंगे, ఆయన మీద విశ్వాసం ఉంచితే जो उसके लिए संभव है, ఆయనకి ఏదైతే అసాధ్యమై ఉన్నదో, उसके लिए जो संभव है ఆయనకి ఏదైతే సాధ్యమై ఉన్నదో और हमारे लिए भी संभव हो सकता है। మనకు కూడా సాధ్యమై ఉంది। Praise the Lord। హల్లెలూయా।
सुंदर बात प्रभु हमारे साथ बातें कर रहा ఎంత है। మంచి మాటలు దేవుడు ఈ రోజు మనతో आप మాట్లాడుతున్నాడు. असंभव को सोच रहा होगा। నా వల్ల కాదని నువ్వు कई ఆలోచిస్తున్నావేమో. लोग आत्महत्या करने का सोचते हैं, చాలా మంది చనిపోవాలని అనుకుంటారు, आत्महत्या करना चाहते हैं। ఆత్మహత్య చేసుకోవాలనుకుంటారు. ये असंभव की बात आती है। అది అసాధ్యమైన మాటలు. ये असंभव है में हम लोग जीना। ఇది నా వల్ల కాదు అనుకుంటాము. मैं बताना चाहता నేను हूँ, మీకు చెప్పాలనుకుంటున్నా. यहाँ यीशु का चेला भी कह रहा है, శిష్యులు చెబుతున్నారు, यहाँ तो वह कुछ नहीं है, ఇక్కడ ఏం లేదు, वहाँ उनको भेज दो गाँव में, ఆయనను పంపించు వాళ్ళను, खाना लेके आएंगे वो लोग। వాళ్ళు భోజనం తింటారు. याद रखिएगा, గుర్తుపెట్టుకోండి, कीमत चुका के जाइए। ఆయన వెళ్లి చెల్లించండి. यीशु आपके ऊपर में तरस खाएगा దేవుడు మీ మీద కనికరపడతాడు. और वो आपको बीमारी को चंगा ఆయన करेगा, మిమ్మల్ని స్వస్థపరుస్తాడు, असंभव को संभव करेगा। అసాధ్యమైనది సాధ్యపరుస్తాడు. और एक बात बोलना चाहता हूँ, ఇంకొక మాట చెప్పాలనుకుంటున్నా. मत्ती 19 अध्याय उसके 20 आयत को, 19 अध्याय उसके 20 20 మత్తయి 19 అందుకు ఆ యవనుడు ఇవన్నీ అనుసరించినే ఉన్నాను, ఇకను నాకు కొదువ ఏమి ఆయనను అడిగాను. అందుకు యేసు, నీవు పరిపూర్ణుడవుటకు కోరిన యెడల మార్కు సువార్త 19:23 राइट, मरकुस 9:23 में लिखा है, ఏమైనను నీ వలనైతే మా మీద కనికరపడి మాకు సహాయం చేయమనెను. मैं बताना चाहता हूँ, నేను మీకు చెప్పాలి, हमारे ऊपर में तरस खाने के लिए बोल रहा है। మన మీద కనికరపడడం కోసం और చెబుతున్నాను. इस प्रकार से लिखा है, ఈ వాక్యంలో ఇలా రాసి ఉంది, इस प्रकार से लिखा है, వాక్యంలో ఇలా రాసి ఉంది. कितना सुंदर बात है। ఎంత మంచి మాట. यहाँ असंभव की बात आ रहा है। ఇక్కడ అసాధ్యమైన దాని और గురించి 14 మాట్లాడుతున్నాం. मत्ती 14 अध्याय उसका 16 आयत में लिखा है। మత్తయి సువార్త 14వ అధ్యాయం 16వ వచనంలో రాసి ఉంది. और एक बात पढ़ते हैं, ఇంకొక మాట చదువుకుందాం. हाँ। యేసు, వారు వెళ్ళనక్కర్లేదు, మీరే వారికి భోజనం పెట్టమని वो వారికి लोग చెప్పారు. नहीं जाने का है, వాళ్ళు వెళ్ళొద్దు, आप लोग ही कुछ खिलाना है మీరే తినబెట్టాలి, और आप लोग ही देना है। మీరే తీసుకురావాలి. अरे असंभव है। అక్కడ అసాధ్యము. अरे यीशु मसीह आपको क्या मालूम है, यहाँ तो यहाँ नहीं तो चोला है, गैस नहीं है, स्टव नहीं है, और खाना पीना नहीं है, कुछ चावल नहीं है। యేసయ్యా, ఇక్కడ ఏం లేదు, ఇది అరణ్య ప్రదేశము, ఇక్కడ బియ్యం లేవు, కూరగాయలు లేవు, స్టవ్ లేదు, ఏది లేదు, ఇక్కడ అసాధ్యము. हम कैसा बना सकते हैं? మేము ఎలా వండగలుగుతాము? मैं बताना चाहता हूँ, నేను మీకు చెప్పాలనుకుంటున్నా. आपको जीवन को देखते हुए आप लोग कहते हैं कि असंभव की बात बोलते हैं। మీరు అనుకుంటున్నారేమో మీ జీవితాన్ని చూసి ఇది అసాధ్యము, जो असंभव है, ఇది ఏదైతే సాధ్యమై ఉన్నదో, जो असंभव है అసాధ్యమై ఉన్నదో उसको संभव करता है। దాన్ని సాధ్యపరుస్తాడు. वही मैं बताना चाहता నేను हूँ। మీకు और यीशु చెప్పాలనుకుంటున్నా. कहते हैं, आपके पास में क्या है आप देने के लिए, యేసయ్య చెప్తున్నాడు, నీ దగ్గర ఏదైతే ఉందో అది ఇవ్వు. आप क्या दे सकते हैं? నువ్వేమి ఇవ్వగలుగుతావు? सोना उसका है, బంగారమైనది, चांदी उसका है, వెండి అయినది, जमीन उसका है, స్థలమైనది, और लैंड उसका पूरे जानवर उसका है, పశువులు పక్షులు అన్ని అయినవి, सब कुछ उसका है, అన్ని हम అయినవే. भी उसका है। మనం కూడా हम क्या दे सकते మనం हैं? ఏమి ఇవ్వగలుగుతాము? बताना चाहता हूँ, నేను మీకు कीमत చెప్పాలనుకుంటున్నా. चुका के जाइए, వెల చెల్లించి వెళ్ళండి, उसकी उपस्थिति में जाइए, ఆయన ఉపస్థితికి వెళ్ళండి, वहाँ आनंद पाएंगे, అక్కడ సంతోషం वहाँ ఉంటది, बीमारी से छुटकारा मिलेगा, అక్కడ రోగాల నుంచి విడుదల और ఉంటది, असंभव को संभव करेगा, సాధ్యమైనది సాధ్యపరుస్తాడు. और वो आपको खाली हाथों से नहीं भेजता है। మీరు గుట్టి చేతులతో వెళ్ళరు. और मैं बताना चाहता నేను हूँ మీకు कि చెప్పాలనుకుంటున్నా, ये कभी भी आपको खाली हाथों से घर नहीं भेजता है। ఎప్పుడు నిన్ను గుట్టి చేతులతో ఇంటికి పంపించాడు. और ये व्यभिचार में पकड़ने वाला स्त्री को यीशु के पास में लेके आया। ఒక వ్యభిచారంలో పట్టబడిన స్త్రీని దేవుడు యేసయ్య దగ్గరికి తీసుకొచ్చి, लोग कहते हैं मूसा का धर्मशास्त्र के अनुसार उनको पथरावा करो। అక్కడ ఉన్న వాళ్ళందరూ అంటున్నారు, మోషే ధర్మశాస్త్రం ప్రకారము ఆమెను బండబట్టి కొట్టాలి అని. मैं बताना चाहता हूँ, నేను మీకు చెప్పాలనుకుంటున్నా, यीशु ने कहा, యేసుక్రీస్తు చెప్తున్నాడు, उसको कुछ नहीं बोला, ఆయన ఏమనలేదు ఆమెను, मत कुछ भी पाप नहीं करना, నువ్వేం పాపం उसको చేయకు, क्षमा किया है। ఆమెను క్షమించు. यीशु के बाद जो आता है యేసుక్రీస్తు దగ్గరికి उसको ఎవరైతే खाली వస్తారో हाथों से नहीं भेजता है। వాళ్ళని ముట్టి చేతులతో పంపించాడు. शांति देती है, శాంతి ఇస్తాడు, आनंद देता है, ఆనందం ఇస్తాడు, और सारे आशीर्वाद को देता है, చాలా ఆశీర్వాదాలు बीमारी को ఇస్తాడు, हटाता है, రోగాల నుంచి స్వస్థత और ఇస్తాడు, मेल मिलाप देता है, సమాధానాన్ని ఇస్తాడు, और शांति देती है। శాంతిని ఇస్తాడు. कितना महान ఎంత परमेश्वर है। గొప్ప దేవుడు. कीमत
कीमत चुका के जाने के వెల द्वारा చెల్లించడం వల్ల आपको परमेश्वर आपके ऊपर में तरस खाता है, నీ మీద దేవుడు కనికరపడతాడు, आपके बीमारी को चंगा करेगा, నిన్ను స్వస్థపరుస్తాడు, आपका असंभव को संभव करेगा అసాధ్యమైనది సాధ్యపరుస్తాడు, और आपको खाली हाथों से नहीं भेजना నిన్ను चाहता ఉట్టి है। చేతులతో పంపివేయడు. मैं बताना चाहता నేను हूँ, మీకు अब చెప్పాలనుకుంటున్నాను. किसके पास में जाता है మీరు ఎవరి దగ్గరికి వెళ్తారో कुछ मानते हैं ఏమైనా అడుగుతారో तो अब वो नहीं देंगे। వాళ్ళు ఇయ్యకపోతే हम लोग कुड़कुड़ाते हुए वापस आ जाते हैं, మనము వాళ్ళని కులుక్కుంటూ వచ్చేస్తాము. क्योंकि ये है इंसान का एक विचार है। ఇది మనుషుల ఆలోచన. मैं बताना चाहता हूँ, నేను చెప్పాలి, मेरा परमेश्वर आपसे बातें कर रहा है, నా దేవుడు ఈ రోజు నీతో మాట్లాడుతున్నాడు. आपकी जिंदगी में आशीष देना चाहता నీ है, జీవితంలో ఆశీర్వదించాలనుకుంటున్నాడు, आपके परिवार को आशीष देना चाहता నీ है, కుటుంబాన్ని आपके बच्चों ఆశీర్వదించాలనుకుంటున్నాడు, को आशीष देना నీ चाहता है। పిల్లల్ని कीमत ఆశీర్వదించాలనుకుంటున్నాడు. चुका के जाइए, వేల చెల్లించి వెళ్ళండి. वो आपके ऊपर में तरस खाएगा, ఆయన నీ మీద కనికరపడతాడు, आपके बच्चों के ऊपर में तरस खाएगा, నీ పిల్లల మీద आपके కనికరపడతాడు, कलिसिया के ऊपर में तरस खाएगा, సంఘం మీద आपकी కనికరపడతాడు, बीमारी को चंगा करेगा, నీకు నీ అనారోగ్యం నుంచి నీకు ఆరోగ్యాన్ని जो ఇస్తాడు, असंभव को संभव करेगा, నీకు ఏదైతే అసాధ్యం ఉందో దాన్ని సాధ్యపరుస్తాడు, और वो आपको खाली हाथों में नहीं भेजता है। నిన్ను ఉట్టి చేతులతో పంపించాడు. यहाँ लोग परेशान हो रहा है, ఇక్కడ ఇక్కడ ప్రజలందరూ పరిశ్రమ ఎత్తున్నారు. चेला बोल रहा है हमारे पास में तो कुछ नहीं है, వీళ్ళు చెప్తున్నారు, నా దగ్గర ఏం లేవు, क्या करना है? ఏం చేయాలి? अब देखिए, और वहाँ और 16 आयत में हम लोग देखते हैं, ఇక్కడ 16వ వచనంలో రాసి ఉంది, हाँ, యేసు వారు వెళ్ళనక్కర్లేదు, ఆ. మీరే వారికి భోజనము పెట్టుమని Matthew వారితో చెప్పగా, chapter 14 and 16, हाँ, యేసు వారు వెళ్ళనక్కర్లేదు, ఆ. మీరే వారికి భోజనం పెట్టుడని వారితో చెప్పగా, వారు ఇక్కడ మా యొద్ద 5 రొట్టెలు 2 చేపలు తప్ప మరేమీ లేదని ఆయనతో చెప్పిరి. हमारा पास में 5 रोटी, 5 రొట్టెలు 2 చేపలు, हाँ, हमारे पास में 5 रोटी 2 मछली है, మా దగ్గర 5 రొట్టెలు 2 చేపలు ఉన్నాయి. हमारे पास कुछ भी नहीं है, మా దగ్గర ఏం లేవు, लेकिन 5 रोटी है 5 రొట్టెలు 2 मछली है। 2 చేపలు. हमको क्या करना है? మనం ఏం చేయాలి? 5 रोटी को, ఈ 5 రొట్టెలను 2 मछली को, 2 చేపలను वहाँ 5000 लोग हैं, అక్కడ 5000 మంది ఉన్నారు. कैसे खिलाएंगे? ఎలా वो తినబడతారు? लोग नहीं सोचा है। వాళ్ళు అనుకోలేదు. यीशु ने बोला उसको लेके आओ, యేసుక్రీస్తు చెప్తున్నాడు, వాటిని తీసుకురండి. धन्यवाद करके, వందనాలు చెప్పి, उसको धन्यवाद करके వందనాలు చెప్పి जब उसको छोड़ दिया, దాన్ని విరిచిండు. छोड़ने के बाद में విరవగానే वो हजारों 5000 और 4000 लोगों के लिए खाना बनाया है। 5000 మందికి 4000 మందికి ఇక్కడ ఆశీర్వాదకరంగా మారింది. वो खाना खा लिया है। వాళ్ళు తిన్నారు. मैं बताना चाहता हूँ, నేను చెప్పాలి, सिर्फ 5 रोटी 5 రొట్టెలు మాత్రమే, 2 मछली 2 చేపలు మాత్రమే 5000 लोगों के लिए खाना बन गया है। 5000 మందికి భోజనంగా मैं మారింది. बताना चाहता हूँ, నేను మీకు చెప్పాలనుకుంటున్నాను, औरों के लिए आशीष का कारण बनने के लिए, చాలా మందికి ఆశీర్వదించబడాలంటే, औरों के लिए आशीष का कारण बनने के लिए ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండాలంటే आपको ये क्या करना पड़ेगा? మీరేం చేయాలంటే, पहली बात ఫస్ట్ మాట ये है कि आप अपने जिंदगी को, एक ही तो जिंदगी है, ఒక్కటే జీవితము परमेश्वर को दे देगा। దేవునికి ఇవ్వండి. जिस तरह उन्होंने रोटी को धन्यवाद करके छोड़ दिया, ఎలా అయితే యేసుక్రీస్తు రోటిని ఇరిచాడో, उस प्रकार आपके जिंदगी को वो लेंगे। అలాగనే దేవుడు నీ జీవితాన్ని తీసుకొని, वो यीशु मसीह उसको अपने हाथों में ले लेंगे, యేసుక్రీస్తు నీ జీవితాన్ని తన చేతుల మీద वो తీసుకొని छोड़ देगा। ఆయన విరుస్తాడు. छोड़ने के द्वारा విరవడం వల్ల हजारों लोगों के लिए अपना आशीष का कारण बन जाएगा। వేల మందికి నువ్వు आज ఆశీర్వదించగలవు मैं बताना ఉంటావు. चाहता हूँ, నేను నీకు और చెప్పాలనుకుంటున్నాను, उनके लिए आशीष का कारण बनने के लिए ఇతరులకు ఆశీర్వాదకరంగా प्रभु को ఉండాలంటే उपस्थित में जाइए। దేవుని సన్నిధికి రండి. प्रभु उपस्थित में जाने के द्वारा దేవుని సన్నిధికి రావడం వల్ల पहले आप और आपके ऊपर में तरस खाता నీ है, మీద కనికరపడతాడు, आपको बीमारी को चंगा करता నీ है, రోగాల నుంచి స్వస్థత आपके असम కలుగుతుంది, को समझ करता है, అసాధ్యమైన खाली సాధ్యపరుస్తాడు, हाथों में नहीं भेजता है। చేతులతో एक పంపిస్తాడు. तो जिंदगी है, ఒకటే జీవితము, प्रभु को दे दिए, అది దేవునికి ఇవ్వండి. आपके घमंड को तोड़ देगा, నీ గర్వాన్ని తీసేస్తాడు, आपके पाप को तोड़ నీ देगा, పాపాన్ని गलत తీసేస్తాడు, विचारों को तोड़ నీ देगा, తప్పుడు ఆలోచనలు पाप के తీసేస్తాడు, विचारों को तोड़ నీ देगा, పాపపు ఆలోచనలు తీసేస్తాడు, पापों का चाल चलन को तोड़ देगा। నీ తప్పుడు నడవడికలను తీసేస్తాడు. जब वो तोड़ देता है ఆయన ఎప్పుడైతే విడుస్తాడో और उनके लिए आशीष का कारण बनता है। ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉంటావు. क्या आप आशीष नहीं पाना चाहते हैं? నువ్వు ఆశీర్వదించబడాలనుకుంటలేవా? हम 5 रोटी आया, 2 मछलियाँ 5000 लोगों को खिलाया, हम लोग को सबको मालूम है। 5 రొట్టెలు 2 చేపలు 5000 మందికి పంచినని మనందరికీ తెలుసు. लेकिन इसमें प्रभु हमको सिखाता है, కానీ దీంట్లో దేవుడు మనకు मेरा నేర్పిస్తున్నాడు. बहन, నా సిస్టర్స్
भाई और बहनों, प्रभु आपको आशीष देना चाहता है। దేవుడు ఈ రోజు మిమ్మల్ని సహోదరి సహోదరులను ఆశీర్వదించబోతున్నాడు। आपका जीवन एक ही तो जिंदगी है। ఒకటే జీవితము। क्या आप प्रभु को देने को तैयार है? దేవునికి ఇవ్వడానికి తయారుగా ఉన్నారా? प्रभु उसको तोड़ देगा। దేవుడు మీ దాన్ని విరుస్తాడు। आपके घमंड को तोड़ देगा। మీ గర్వాన్ని విరుస్తాడు। आपके हम भाव को तोड़ देगा। మీ తప్పుడు ఆలోచనలను విరుస్తాడు। आपका गलत चाल चलन को तोड़ देगा। మీ తప్పుడు నడవడికల్ని విరుస్తాడు। वो तोड़ता है, ఆయన ఎప్పుడైతే విరుస్తాడో हजारों लोगों के लिए आप आशीष का कारण बन जाते వేల हैं। మందికి నువ్వు ఆశీర్వాదకరంగా ఉంటావు। एक ही तो जिंदगी है। ఒకటే జీవితం। कहाँ जाएंगे? मर जाएगा तो। చనిపోతే ఎక్కడికి పోతావు? ये मैं की दुआ करना चाहता हूँ। రండి ప్రార్థిస్తున్నాను। शक्तिमान परमेश्वर, పరిశుద్ధానికి ఎంత వందనాలు। मैं धन्यवाद देता हूँ। నీకు వందనాలు इस सुंदर చెల్లిస్తున్నాను। वक्त के लिए मैं धन्यवाद देता ఈ हूँ। మంచి సమయానికి వచ్చి నీకు వందనాలు చెల్లిస్తున్నాను। जिन्होंने परेशानी में है, ఎవరైతే బాధలో ఉన్నారో, जिन्होंने संकट में है, ఎవరైతే కష్టాలలో जो ఉన్నారో, क्लेश में है, ఎవరైతే కష్టాలలో जो ఉన్నారో, परेशान से गुजर रहा ఎవరైతే है, బాధల కష్టాలలో ఉన్నారో, वो जो असंभव को सोच रहा है, ఎవరైతే అసాధ్యమని ఆలోచిస్తున్నారో, वो उसकी जिंदगी में आशीष दे। ప్రభువా వారిని ఆశీర్వదించండి। परिवारों को आशीष दे, వాళ్ళ కుటుంబాలను बच्चों को आशीष ఆశీర్వదించండి। दे, వాళ్ళ పిల్లలను कोरोना ఆశీర్వదించండి। से बचा ले, ప్రభువా కరోనా నుంచి टीबी కాపాడండి। से बचा ले, టీబీ నుంచి కాపాడండి। कैंसर से बचा ले, క్యాన్సర్ बीमारी నుంచి కాపాడండి। लंग्स की बीमारी से बचा ले, ప్రభువా లంగ్స్ बीमारी నుంచి కాపాడండి। किडनी की समस्या से बचा ले। ప్రభువా కిడ్నీ రోగాల నుంచి కాపాడండి। प्रभु जिसका डायलिसिस है उसके लिए प्रार्थना करता ప్రభువా हूँ। ఎవరికైతే డయాలిసిస్ అవుతుందో వాళ్ళని కాపాడండి। जो कोई बीपी शुगर से परेशानी है, ప్రభువా ఎవరైతే బీపీ షుగర్ నుంచి బాధపడుతున్నారో, यीशु के नाम से मैं तोड़ देता हूँ। ప్రభువా యేసు నామములో మేము విరుస్తున్నాము। आपके पास में आने के द्वारा हम आशीष का कारण बन जाते మీ हैं। దగ్గరికి రావడం వల్ల మేము ఆశీర్వదించబడతాము। आप ये खुदा व जिंदा खुदा है। ప్రభువా మీరు ఒక్కరే ప్రభువా, हम आपके జీవించే जीवन దేవుడు। आपको समर्पण करते हैं। ప్రభువా మా జీవితాన్ని మేము आप आशीष సమర్పిస్తున్నాము। दिए। మీరు ఆశీర్వదించండి, आशीष देते रहिए ఆశీర్వదిస్తుండండి। और उनकी आशीष का कारण पाए। ఇతరులకు ఆశీర్వదకరంగా मैं ఉంచండి। प्रार्थना करता हूँ खुदावन, ప్రభువాని ప్రార్థన చేస్తున్నాను। आपके बिना कुछ नहीं कर सकता మీరు है। లేకుండా మేమేం చేయలేము। आपके बिना हमारी जिंदगी शून्य है। ప్రభువా మీరు లేకపోతే మా జీవితము శూన్యమై ఉంది। जो बहन और आत्महत्या का सोच रहा है, ఒక సిస్టర్, ఒక సహోదరి ఆత్మహత్య मैं చేసుకోవాలనుకుంటుంది। बताना चाहता हूँ यीशु के नाम से आत्महत्या से आप उसको बचा ले। యేసయ్యా ఆమెను ఆత్మహత్య నుంచి కాపాడండి। जो बच्चा नहीं होने के कारण परेशानी है, ఎవరైతే పిల్లలు లేకుండా బాధపడుతున్నారో, उसकी जिंदगी में तो बच्चों की आशीष दे। ప్రభు వాళ్ళ జీవితంలో మీరు ఆశీర్వాదం जिसका దయచేయండి। प्यार नहीं मिल पाता है, ఎవరికైతే భోజనం దొరకలేదో, उसको खाना दे खुदावन। వాళ్ళకి ఆహారాన్ని जिसका దయచేయండి। कपड़ा नहीं है, ఎవరికైతే బట్టలు లేవో, उसका कपड़ा दे। వాళ్ళకి బట్టలు దయచేయండి। जिसका कलिशा बंद है, ఎవరి సంఘం అయితే బంద్ అయి ఉందో, उसके जीवन के लिए आशीष का कारण ప్రభు बनाइए। వాళ్ళ జీవితంలో ఆశీర్వదించండి। प्रार्थना करता हूँ, ప్రభువాని ప్రార్థన देश की చేస్తున్నాను। शांति के लिए दुआ करता ప్రభు हूँ, దేశంలో శాంతి కోసం ప్రార్థన मुंबई చేస్తున్నాను। की शांति के लिए दुआ करता हूँ, ముంబై శాంతి కోసం ప్రార్థన हैदराबाद की చేస్తున్నాను। शांति के लिए दुआ करता हूँ, హైదరాబాద్ లో శాంతిని चेन्नई की దయచేయండి। शांति के लिए दुआ करता हूँ। ప్రభు చెన్నైలో శాంతిని हर దయచేయండి। प्रकार के देश में राज्य में तेरी इच्छा पूरी होने पाए। ప్రభా మా దేశంలో రాజ్యంలో ప్రభా నీ ఇష్టాన్ని మా జీవితానికి చేయండి। मैं ప్రభా दुआ करता हूँ हमारे सेवकाई करने वालों के लिए। ప్రభా నేను ప్రార్థన చేస్తున్నాను నీ దాసుల కోసము। कलिशा नहीं चल पा रहा है, ప్రభా సంఘాలు నడుస్తలేవు। कलिशा न होने के कारण परेशान हो रहा है। ప్రభా సంఘాలు నడవకపోవడం వల్ల చాలా మంది బాధపడుతున్నారు। वो लोग जिंदगी में परेशानी से गुजर रहा है, వాళ్ళు ఎన్నో ఇబ్బందులు కష్టాల నుంచి వెళ్తున్నారు। खाना नहीं मिल पा रहा है। ప్రభా భోజనం దొరకలేదు। जिंदगी में तू आशीष दे। ప్రభా వాళ్ళ జీవితంలో మీరు मैं प्रार्थना ఆశీర్వదించండి। करता हूँ, మేము ప్రార్థన कोरोना చేస్తున్నాము। बीमारी के कारण కరోనా बीमारी వల్ల ప్రభువా जो माता पिता मर गया होगा, ప్రభా తల్లిదండ్రులు చనిపోయారేమో, जो बच्चा मर गया होगा, ప్రభా పిల్లలు చనిపోయారేమో, जो पप्पा मर गया होगा, ప్రభా తండ్రి చనిపోయాడేమో, जो दादी नानी नाना वो मर गया होगा, అమ్మమ్మలు తాతయ్యలు చనిపోయారేమో, प्रार्थना कर तसल्ली दे खुदावन। ప్రభా వాళ్ళను ప్రభాని కనికరించండి। तरस खाने वाला यीशु, ప్రభా మీరు కనికరించే దేవుడు, तरस खाए। దయ यीशु చూపించండి। शक्ति के यीशु के नाम से मैं प्रार्थना करता हूँ। యేసు నామములో ప్రార్థన చేస్తున్నాను। हमारी प्रार्थना सुनता है, धन्यवाद। మా ప్రార్థన విన్నందుకు వందనాలు। यीशु मसीह के नाम से मांगते हैं, యేసు నామములో అడుగుతున్నాను। आमीन। ఆమేన్। प्रभु आप लोगों को आशीष दे। దేవుడు మిమ్మల్ని దీవించుగాక। ప్రైజ్ ది आमीन। లార్డ్। प्रेज़ द लॉर्ड।